దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క ఆదివారం ఈ రీతిగా దేవుని సన్నిధానంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనం ఆరాధనల్లో అలాగే పాటలు ప్రార్థనలో మనం దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం. అతి శ్రేష్టమైన సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. ఆ తెలుపునైన నాకు మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? మంచిది. గడిచిన వారం మనము యాకోబు ఏశావు వాళ్ళ జీవిత చరిత్రలు మనం విన్నాం. దేవుడు యాకోబును మాత్రమే ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడని. ఎందుకు యాకోబును ప్రేమించాడో ఏశావుని ఎందుకు ద్వేషించాడో కారణాలు మనం విన్నాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ద్వారా మనము ప్రేమించబడాలి అంటే యాకోబులాగా దేవుని దగ్గర ప్రార్థనలో మనం పోరాడేవారిగా ఉండాలి. ఎక్కడ పోరాడాలి? మనుషుల దగ్గర కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో అంటే ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా మనం ఉండాలి. మనుషుల్లో బజార్లో పోరాడితే మనకి ఏది కూడా దొరకదన్నమాట. ఎక్కడ మనం పోరాడాలి? బైబిల్ ఆ రీతిగా పోరాడిన వ్యక్తి ఉన్నాడు. ఎపఫ్రా కొలసి రాసిన పత్రికలో ఉండిద్ది. అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన కూడా అలాగా ఉండాలి. రెండవదిగా ఏశావు గర్వముతో ఉండటాన్ని బట్టి దేవుడు ద్వేషించాడు. కాబట్టి మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో మన స్థితి ఒకవేళ పెరిగినా, మనం ఒకవేళ దేవుడు మనల్ని దీవించినా, దేవుడు మనల్ని ఆశీర్వదించిన ఎట్టి పరిస్థితుల్లో మన హృదయంలో గర్వం అనేది రాకూడదు. నేనేమై ఉన్నానో సమస్తము నీ కృప వలనే ప్రభు అని పౌలులాగా మనం చెప్పేవారిగా ఉండాలి. ఎందుకని? ఇది మనది కాదు. మనము దేవుని చేత మనము కొనబడిన ప్రజలం. యేసు రక్తములో మనము కొనబడ్డాం. ఏశావు అయితే గర్వించాడు. నన్ను ఎవడు పడద్రోస్తాడు, నాకు తిరుగులేదు అని అనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది గర్వించిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట అపవాది గర్వించి నేను దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి అనుకున్నాడు. అంటే గర్వము చేత మోసపోయాడు. దేవుడు అపవాది వాడి యొక్క సైన్యాన్ని పాతాళానికి తొక్కేసాడు. కాబట్టి యాకోబు దగ్గర ఏముందంటే గర్వం లేదు. యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళయ్యా నేను అపాత్రుడని అంటే దేవుని దగ్గర తగ్గించుకొని తన స్థితిని దేవునికి తెలియచేస్తున్నాడు. ఈ రేవు దాటక ముందు నేను ఒట్టివాడిన, ఇప్పుడు 2 గుంపులయ్యాను. తన అన్న అయ్యా వీళ్ళు ఎవరు అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమైనా, దేవుడు నీకు ఇచ్చిన అది ఎక్కడున్నా సరే, ప్రతి దానిలో కూడా మన కన్వర్సేషన్లో దేవుడు అనే మాట కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి వందనాలని చెప్పాలి. ఎవరైనా మనల్ని పరామర్శించినప్పుడు దేవుని వల్ల మేము ఇలాగ ఉన్నామండి, దేవుని వల్ల మేము ఈరోజు ఆరోగ్యముగా ఉన్నాము, దేవుని వల్ల మేము ఈరోజు సంతోషముగా ఉన్నాము, దేవుని వల్ల మేము నెమ్మదిగా ఉన్నాము అని ప్రతి దానిలో ఏముండాలి? దేవుని మాట ఉండాలి. యాకోబు తన అన్నతో మాట్లాడినప్పుడు అన్నా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఎవరు ఇచ్చారండి? నిజంగా చెప్పండి. దేవుడిచ్చాడా? యాకోబు సొంతగా తెచ్చుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. మనకిచ్చిన ఏదైనా దేవుని ద్వారానే కలిగింది. మూడవదిగా ఏశావుకి వివేచన లేదండి. యాకోబు వివేచన కలిగిన వ్యక్తి. ఈరోజు మనకు వివేచన కావాలి. వివేచన లేకపోతే ఏమి జరుగుతుంది? వివేచన మనల్కి కావలి కాస్తుంది. వివేచన మనల్ని బుద్ధి నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలమైన మనకి దేవుని దగ్గర నుంచి జ్ఞానము, వివేచన మనము సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 3 విషయాల కారణాలను బట్టి దేవుడు యాకోబు మోసగాడైనప్పటికీ యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి యాకోబు వంశములో నుంచే దేవుడు యేసు ప్రభువు ఈ లోకానికి ఆయన ఉద్భవించాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబునకు దేవుడు తన వాక్యాన్ని తెలియచేశాడు. యాకోబు గోత్రములో నుంచే ఇశ్రాయేలు ప్రజలు 12 మంది కూడా ఈ భూలోకానికి వచ్చారు. యాకోబు కడుపున పుట్టిన 12 మంది వ్యక్తులు కూడా
12 గోత్రికులుగా స్థాపించబడ్డారు. కాబట్టి మనం యాకోబు వలె దేవుని చేత మనము ప్రేమించబడుతున్నామా, లేకపోతే యేషేవు వలె మనం ద్వేషించబడుతున్నామా? చెప్పండి, అడగండి మీ మనస్సాక్షి. నేను యాకోబునా, యేషావునా? అడగండి, ఇలా చేపెట్టుకుని అడగండి. నేను యాకోబునా, యేషావునా? చెప్పండి, ఏం చెప్పింది? చెప్పండి అమ్మా, మీ గుండె, మీ హృదయం ఏం చెప్పింది మీతోటి? నువ్వు చెప్పండి, నువ్వు వీరిద్దరు కాదయ్యా, ఇంకొకరు ఉన్నారంటే నేనేమి చేయలేను. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుండి చదవండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి. ఇక్కడ యేసు ప్రభువారు పైన నోవాహు దినాల్లో ఎలాగ ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ వస్తూ, నోవాహు దినములు ఎలాగ ఉండేనో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండును. అంటే యేసు ప్రభువారు ఈ పారాగ్రాఫ్లు 24వ అధ్యాయంలో ఆయన దాదాపు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఆయన యేసయ్య రాకడ గురించి తెలియచేశాడు. ఆయన వచ్చే ముందు ఏ విషయాలు జరుగుతాయి, ఆయన వచ్చే ముందు ప్రపంచంలో పరిస్థితులు ఎలాగ ఉంటాయి, ఆయన వచ్చే ముందు ఏ సూచనలు జరుగుతాయి అని చెప్పుకుంటూ వచ్చి నోవాహు గురించి అక్కడ చెప్పాడు. నోవాహు దినాలలో ఎలాగ ఉండునో మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలలో కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు సేమ్ భూమి మీద అదే జరుగుతుందండి. సేమ్ నోవాహు దినాలలో ఎలాగా జరిగినాయో, ఒక పక్క నోవాహు వాడ కడతా ఉంటే ప్రజలందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళ పనుల్లో, వారి యొక్క వ్యక్తిగత విషయాల్లో ఎవరి పాటికి వాళ్ళు లీనమైపోయి, కొంతమంది నోవాహుని ఎగతాళి చేసేవాళ్ళు, కొంతమంది నోవాహుకి విరోధంగా ఉన్నవాళ్ళు, కొంతమంది పనిబాట్లో ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి కూడా, నోవాహు వాడ ఎక్కిన వ్యక్తి ఒక్కడు కూడా లేడండి. ప్రెసెంట్ ఇప్పుడు భూమి మీద అదే జరుగుతుంది. ఏమి జరుగుతుంది? ఒక పక్క యేసు ప్రభువుని గురించి రక్షణ అన్ని తెలియచేస్తూ ఉన్నారు, రాకడ వస్తూ ఉంది, రాకడ త్వరపడతా ఉంది, యేసయ్య భూమి మీదకి రాబోతున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడని సేవకులందరూ కూడా చెబుతూ ఉన్నారు. దానికి తోడుగా ఆయన చెప్పిన ప్రతి సూచనలు కూడా జరుగుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు, వరదలు, సునామీలు, అతివృష్టి, అనావృష్టి, ఒకచోట ఎక్కువగా వానపడి ఊళ్ళన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి, ఒకచోట కొత్త తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభువు ముందుగానే బైబిల్ గ్రంథంలో చెప్పారండి. ఇదేదో కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చి ఊడిపడలేదు. కానీ అదే మత్తయి సువార్తలో 24వ అధ్యాయం చదవండి, 6వ వచనం దగ్గర నుంచి. మరియు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, కలవర పడకుండా చూచుకొనుడి. జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లెగుచును గనుక కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. యేసు ప్రభువు ముందుగానే బైబిల్ గ్రంథంలో ప్రతి మాట వ్రాసి ఉంచాడు. దేనికి? ఆయన రాబోతున్నాడు. కాబట్టి అందుకని మనం చదువుకున్న మెయిన్ ముఖ్యమైన లేఖన భాగంలో ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పాస్టర్ గారిని మేమేం చేయాలి? మీరు సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. దేని కొరకి? యేసయ్య రాకడలో ఎత్తబడటానికి.
యేసయ్య రాకడ సమీపముగా ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు జరుగుతూ ఉన్నాయి, ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సువార్తకి అనేకమైన ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. మీరు వార్తలు చూస్తున్నారో లేదో, క్రైస్తవులకు విరోధంగా ఎన్నో సంస్థలు ఏర్పడి దేవుని ప్రజలకు ఎన్నో ఆటంకాలు, సువార్త ప్రకటించకుండా, సువార్త ప్రకటిస్తే ఆ సువార్త ప్రకటించే వాళ్ళని కొట్టడము, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక వాళ్ళ దేవుళ్ళ పేరైతే ఈ మాట పలుకుతావా లేదా అని చాలామందిని భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. రోజు రోజుకి క్రైస్తవుల మీద విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది పబ్లిక్గానే క్రైస్తవులు లేకుండా భారతదేశాన్ని మార్చాలి, పబ్లిక్గానే అనౌన్స్మెంట్ చేస్తున్నారండి. భారతదేశము క్రైస్తవులు లేకుండా చేయాలి, భారతదేశము ఇంక వేరే మతము లేకుండా ఓన్లీ ఒకే మతమే ఉండాలన్నట్లుగా ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారండి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ మనం విన్నప్పుడు ఎందుకు మనం కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయి కదా, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు పాస్టర్ గారండి అంటే, దేవుడే చెప్పే మాట నేను ముందుగానే బైబిల్ గ్రంథంలో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏది జరిగినా ఉండే కొద్ది ఇంకా ఎక్కువైపోయింది అండి. అంటే దేవుని ప్రజలకు విరోధముగా అనేకమైన జరుగుతాయి. సకల జనుల చేత, అక్కడ ఏమని వ్రాయబడి తెలుసా, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి మరి ఒకడు ద్వేషింతురు. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన పని ఏమిటి అంటే, అందుకని బుద్ధి కలిగిన కన్యకల దగ్గర కూడా మత్తయి సువార్త 20:10 తర్వాత అధ్యాయంలోనే యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని చెబుతారు. మనం ఎన్నోసార్లు విన్నాము కదా. 10 మంది కన్యకులు ఉన్నారు, వారిలో 5 ఏమన్నా బుద్ధి కలిగిన వారు, 5 ఏమన్నా బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏమి చేశారంటే, వాళ్ళు మెలకువగా ఉండి, పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో వాళ్ళు మెలకువగా ఉండి ఆయన వచ్చే సమయానికి ఆ స్వరాన్ని విని ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే 25:10 చదవండి. పెళ్లి కుమారుడు వచ్చేను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయారు. ఎవరు వెళ్ళారు? సిద్ధపడిన వారు అండి. ఎవరంటే వాళ్ళు కాదు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నేను అడుగుతున్న ఒక ప్రశ్న, నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నావా? దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 38:7 యెహెజ్కేలు గ్రంథం 38:7 చదవండి. నీవు సిద్ధముగా ఉండుము, సిద్ధపడి నీతో పాటు కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు భూమి మీద జరగనివ్వండి, భూమి మీద కరువులు రానివ్వండి, కాటికలు రానివ్వండి, భూమి మీద భూకంపాలు రానివ్వండి, దేవుడు చెప్పిన మాటలన్నీ జరగనివ్వండి. ఏది ఎలాగ ఉన్నా, ఏది ఎప్పుడు జరిగినా, ఏది ఎలాగ జరిగినా సరే మనం చేయవలసిన పని ఒక్కటే, సిద్ధపడే వారముగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు పాస్టర్ గారండి? దేని కొరకు సిద్ధపడాలి? ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? సిద్ధపడతామా, లేకపోతే ఉదయం లేచి వెళ్ళి స్టేషన్లో కూర్చుంటామా? చెప్పండి అమ్మా. ఒక పనికి వెళ్ళాలి, ఏం చేస్తాం? ఇంటి దగ్గర ముందుగానే సిద్ధపడతాం. వేరే ఊరికి వెళ్ళాలి, ముందుగానే వెళ్ళి మొహం కడుక్కోకుండా వెళ్ళి స్టేషన్లో కూర్చుంటాం, అంతనే సిద్ధపడతాం. ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, ఏమి చేస్తాం? సిద్ధపడి వెళుతాం. సేమ్ అంతే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పరలోకానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాము కనుక, పెళ్లి కుమారుడైన యేసయ్య మన కొరకు రాబోతున్నాడు కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వచ్చేలోపు మనం ఈ భూమి మీద మనం సిద్ధపరుచుకొని అనేకులను సిద్ధపరిచే వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకం ఎవరికో తెలుసా? సిద్ధపడిన వ్యక్తులకి, సిద్ధపడని వ్యక్తులకు కాదండి. ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే సిద్ధపడి వాళ్ళు సిద్ధపరుచుకొని నిన్ను దేవుని రాజ్యానికి వారసుడిని, వారసురాలనని ఎవరైతే అనుకుంటారో వారి కొరకు కేటాయించబడింది సిద్ధపరచబడిన పరలోక రాజ్యం. అందుకని యోహాను సువార్తలో యేసు ప్రభువు అంటారు, నేను మీ కొరకు స్థలాల్ని సిద్ధపరచ వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు అక్కడ? చెప్పండి అమ్మా, చదవక్కర్లేదు కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు అక్కడ? సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి? సిద్ధపడిన వాళ్ళకండి.
మీరు సిద్ధపడకుండా దేవుడు మీ కొరకు అక్కడ స్థలాన్ని ఎలా సిద్ధపరుస్తాడు? ఊరుకొని పాస్టర్ గారండి, మీరు ఈరోజు ఏందో మొత్తం సిద్ధపడి మేము చాలా ఉన్నాయి చేయాల్సినవి, చాలా పనులు ఉన్నాయి, ఈరోజు ఏందో మీరు మమ్మల్ని భయపెడతాను అనుకుంటున్నారా? లేదండి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద సేమ్ యేసుప్రభువు చెప్పిన ప్రతి సూచన అది అక్షరాల పొల్లుపోకుండా జరుగుతూ ఉన్నాయండి. ఒక పక్క దుష్టుడు ఏమన్నా సంఘంలో లేకపోతే వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో చల్లారే తనాన్ని తీసుకుని వస్తున్నాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు. రక్షణ పొందకుండా, రక్షణ పొందిన వాళ్ళు దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు సరిగ్గా నిలబడకుండా, ఎలాగైనా వాడు తనకు సమయం కొంచెమే అని తెలిసి దేవుని ప్రజల్ని పాడు చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజల్ని సిద్ధపడకుండా ఏదో ఒక ఈ జీవన వ్యాపారంలో, ఈ లోకంలో చిక్కుకునేటట్లుగా చేస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రజలే, రక్షణ పొందిన ప్రజలే దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధానంలో సరిగ్గా గడపకుండా వాడు ఒక అనేక రకమైన సమస్యలు పెట్టి దేవునికి దూరం చేస్తూ ఉన్నాడండి. రాకడ ఎంత సమయమో తెలుసా? కనురెప్ప పాటునండి. అది అట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపు యేసయ్య రాకడ వచ్చేస్తుందంట. నేను భయపెడతలేదు, కానీ అది ఒక్కసారి జరిగితే అది విడవబడుట ఎంతో ఘోరము తెలుసా? అది ఈరోజు రాకడ వర్తమానాలు కొదువైపోతా ఉన్నాయండి. ఈరోజు రాకడికి సిద్ధపడండి, రాకడికి సిద్ధపడండి, యేసయ్య రాబోతున్నాడు, మిమ్మల్ని సిద్ధపరచుకోండి అనే వర్తమానాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మొదటిగా నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? దేవునికి రాజ్యము కొరకు నువ్వు ఒక్కనైనా సిద్ధము చేయగలుగుతున్నావా? మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలాగ సిద్ధపరచుకోవాలండి? మొదటిగా సిద్ధపడటం అంటే అర్థం ఏమిటి? సిద్ధపడటం అంటే మనం ఏదో న్యాచురల్గా, మనం లోక సంబంధముగా మంచి బట్టలు ధరించుకొని వచ్చి మందిరంలో కూర్చొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం రావటం, అది కాదు సిద్ధపడటం అంటే. అది శరీర సంబంధమైన సిద్ధపాటు. ఆత్మీకముగా మనం సిద్ధపరచుకోవాలి. రక్షణ పొందిన మనము, బాప్తిసం తీసుకున్న మనము దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలి అంటే ఇక్కడ ఆమోసుతో దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవుతా ఉంది. అది ఏమని అంటే, ఆమోసు చెబుతున్న మాట, ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధికి కనపడడానికి మీరు సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ఎలాగ కనపడుతున్నావు? నువ్వు దేవుని సన్నిధికి నువ్వు ఎలాగ కనపడుతున్నావు? దేవుడు అంటున్నాడు, నా సన్నిధానంలో మీరు కనపడండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? దేవుని సన్నిధానం మనం కనపడడానికి సిద్ధపడుతున్నామా? లేకపోతే దేవునికి మనం దూరం అవుతా ఏదో ఉరామారికి, ఏదో న్యాచురల్గా, ఏదో అందరూ వెళ్తున్నారు కదా, ఏదో నామకార్థముగా, ఏదో కాశీపూర గట్ట దేవుని గట్ట కనపడి వెళ్తున్నామా? అలా కాదండి. అలా కనపడితే మనకి ఏ ప్రతిఫలం ఉండదు. అలా కనపడితే మనకి ఎటువంటి యూస్ఫుల్ అనేది ఉండదండి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధానంలో ఏదుందో మనం తెలుసుకోనగలిగితే, దేవుని సన్నిధానంలో ఏమి జరుగునో మనం తెలుసుకోనగలిగితే, అప్పుడు మనము దేవుని సన్నిధానంలో కనపడటానికి ఎంత సమయమైనా పక్కన పెట్టి, ఎన్ని పనులైనా పక్కన పెట్టి, ఎన్ని బాధలున్నా పక్కన పెట్టి, ఎన్ని సమస్యలున్నా పక్కన పెట్టి, అది అర్ధరాత్రి అయినా, అది మరొక సమయమైనా, అది మిట్ట మధ్యాహ్నమైనా, అది ఎండాకాలమైనా, అది చలికాలమైనా, అది వర్షాకాలమైనా, అది ఏ పరిస్థితి అయినా, అది కరోనా లాంటి తెగులైనా, నువ్వు వచ్చి దేవుని సన్నిధానంలో నిలకడగలిగి జీవిస్తావు. చెప్పలు కొడితే దేవుని నామమున మహిమపరుద్దాం. అదే దేవుని సన్నిధి కనపడటం అంటే. ఆమోస్ అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధి కనపడడానికి సిద్ధపడండి. దావీదు అంటున్నాడు, 63వ కీర్తన 2వ వచనాన్ని చదవండి. 63వ కీర్తన 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఒక రాజు పలుకుతున్న మాటలండి. దావీదు రాజుగా ఉన్న సమయంలో రాజ్యాన్ని పరిపాలించాలి, ఎన్నో పనులున్నాయి, ఎన్నో చేయవలసిన పనులున్నాయి. ఇటువంటి సమయంలో దావీదు యొక్క ఆశను తెలుసా? వీటన్నిటినీ పక్కన పెట్టి నీ బలాన్ని
నీ ప్రభావాన్ని చూడవలనని నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా కీర్తన 16వ కీర్తన 11వ వచనం చదవండి. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. మూడవ విధిగా 97వ కీర్తన 5వ వచనం చదవండి. 97వ కీర్తన 5వ వచనం. 97 అమ్మా, 97. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైన్ము వలె కరుగుతున్నాయి. ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఏమేమి ఉన్నాయో మీకు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఎక్కడ ఉందండి? దేవుని సన్నిధానంలో. బలం ఎక్కడ ఉంది? ఘనత ఎక్కడ ఉంది? దేవుని సన్నిధానంలో ఏమేమి జరుగుతాయి అంట? పర్వతాలు మైనము వలె కరుగుతాయి. దేవుని సన్నిధానంలో ఇన్ని కార్యాలు జరుగుతాయి. అయితే ఈరోజు నువ్వు ఎక్కడ కనపడటానికి నువ్వు వెళ్తున్నావు? నువ్వు ఎక్కడ కనపడటానికి నువ్వు సిద్ధపడుతున్నావు? ఆమోస్ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎక్కడెక్కడ కనపడటానికి మీరు సిద్ధపడవాకండి. ఈ లోకంలో ఉన్న నాయనను ఏది కూడా అది పనికిరాని. మీరు దేవుని కనపడటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్న ప్రశ్న, ఈ వారంలో మీరు ఎన్నిసార్లు దేవునికి కనపడ్డారు? చెప్పండి అమ్మా. ఈ వారం, ఈ 7 రోజుల్లో ఆదివారం నుంచి ఈరోజు ఆదివారం వరకు ఎన్నిసార్లు మీరు దేవుని కనపడడానికి సిద్ధపడ్డారు? ఎన్నిసార్లు టీవీకి కనపడ్డారు? ఎన్నిసార్లు మీ స్నేహితులకి కనపడ్డారు? ఎన్నిసార్లు మీ బంధువులకు కనపడ్డారు? ఎన్నిసార్లు మీ తోటి కనపడ్డారు? నిన్ను సృజించి నీకు ప్రాణము పెట్టి నీకు ఆరోగ్యం ఇస్తూ నీకు క్షేమాన్ని ఇస్తూ నిన్ను బలపరుస్తున్న ఆ దేవాది దేవునికి ఎన్నిసార్లు మీరు కనపడ్డారు? యథార్థముగా ఆలోచన చేయండి అమ్మా. ఎన్నిసార్లు కనపడ్డారు? ఆమోస్ అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడండి అయ్యా. కష్టం వచ్చినప్పుడు దేవుని మనము అడగగలమా? దేవా, ధైర్యముగా వెళ్ళి నాకు రోగాన్ని తగ్గించయ్యా, నాకు ఈ అప్పుల సమస్య నుంచి విడిపించిన ఆయన ఎవరు అడగగలరు? సంవత్సరానికి ఒకసారి మన ప్రార్థనకు వచ్చి మన ఉపవాస ప్రార్థనలకు రాత్రి శనివారం 7 వచ్చారండి. హల్లెలూయా. చప్పలు కొడదాం, కొట్టండి. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. 7 వచ్చారండి రాత్రి. మన ఉపవాస ప్రార్థనలో వచ్చినప్పుడు ఎవరు రాలా. ఆ వచ్చిన వాళ్ళు ఇప్పటికి చాలామంది కనపడటం అసలు. అంటే ఉపవాస ప్రార్థనలు అప్పుడే దేవుడు ఉన్నాడు. నాకు అసలు అర్థం కావట్లేదండి. సినిమాలు రావట్లేదు చాలామంది, బైబిల్ స్టడీ రావట్లేదు చాలామంది. ఎందుకు అర్థం కావటంలా? నాకు అనిపించింది సేమ్ మన భక్తి కూడా సేమ్ వాళ్ళలాగే ఉంది, అన్యులాగే ఉంది. వస్తున్నాం సీజన్లో వచ్చి వస్తున్నాం ముంజి వాళ్ళు నిమగ్నం చేసి వాళ్ళ పాటికి వాళ్ళు చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు. సేమ్ మనం కూడా అంతే. ఆదివారం వస్తున్నాం, కాసేపు గడుపుతున్నాం, మనం వెళ్ళిపోతున్నాం. అటువంటి భక్తి ఏ శక్తి ఉండదో తెలుసా? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నీకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఎలాగ అడగలవు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ధైర్యముగా నువ్వు ఎలాగ మొరపెట్టగలవు? నువ్వు దేవునితో ఎలాగా నువ్వు ప్రార్థన నువ్వు ఎలాగా చేయగలవు? ఎవరు దేవుని దగ్గర ధైర్యముగా అడగగలరు? చెప్పండి అమ్మా. ఎవరు దేవుని దగ్గర ధైర్యముగా అడగగలరు? ఎవరు దేవుని దగ్గర ధైర్యముగా మొరపెట్టగలరు? ఎవరు దేవునితో డైరెక్ట్గా అడిగి వారి సమస్య నుంచి విడుదల పొందగలరు? ఎవరంటే వాళ్ళు కాదండి. ఎవరైతే ప్రతిరోజు దేవుని యొక్క ముఖ దర్శనము చేసి దేవుని పాదాల దగ్గర గడిపి ఎవరైతే యథార్థముగా ఉంటారో వారికి మాత్రమే ధైర్యం ఉంటుంది. కానీ ఎప్పుడో మనం ఒకసారి వచ్చి ఏదో కాసేపు ఆదివారం పాస్టర్ గారికి కనపడి వెళ్ళి ఏదో హాజరిపించుకొని వెళ్ళి కష్టం రాగానే, అయ్యా పాస్టర్ గారిని మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి మొరపెట్టనంటే దేవుడు వింటాడంటారా? దేవుడు వింటాడంటారా? దేవుడు ఆ మొరను ఆలకిస్తాడంటారా? లేదండి. ఎన్నిసార్లు దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల సమయంలో నువ్వు ఎన్నిసార్లు దేవుని కనపడుతున్నావు? దావీదు దినానికి 7 సార్లు దేవుని కనపడుతున్నాడు. దానియేలు అనుదినము 3 సార్లు దేవునికి కనపడుతున్నాడు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు కాబట్టే వాళ్ళు దేవుని దగ్గర గడుపుతున్నారండి. ఎన్ని పనులున్నా, ఎన్ని పనిబాట్లు ఉన్నా, ఎలాంటి ఉద్యోగమైనా. నెహెమ్యా రాజుగారికి గిన్నె అందించే వ్యక్తి, కానీ నెహెమ్యా యొక్క దృష్టి అంతా ఎక్కడుంది? చెప్పండి అమ్మా. యెరూషలేముకి వెళ్ళాలి, పడిపోయిన ప్రాకారాలు కట్టాలి. అంటే
చేసేది ఉద్యోగమైనా ధ్యాస అంతా ఎక్కడ ఉంది? దేవుని మందిరం మీద. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ధ్యాస ఎక్కడ ఉంది? ఈరోజు నువ్వు ఎక్కడ కనపడుతున్నావు? వారం అంతట్లో మీరు పరిశీలన చేయండి. ఇదిగో నేను ఈరోజు ఇక్కడ ఇక్కడ కనపడ్డాను. కానీ నిన్ను సృష్టించి నీ జీవితాన్ని మార్చగలిగిన దేవునికి నువ్వు ఎన్నిసార్లు నువ్వు కనపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆదివారం ఒకసారి వచ్చి దేవా నేను కనపడ్డానయ్య అంటే, అమ్మ నువ్వు ఎవరు? ఒకవేళ మనల్ని అడిగితే ఎవరు అంటే, బుద్ధి లేని కన్యక పెండ్లి కుమారుడు అదే అడిగాడు. చదవండి ఏమన్నాడు? సిద్ధపడటం అంటే అదే. వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకులు ఏమి చేశారో తెలుసండి? మెలకువగా ఉండి ప్రతిరోజు కూడా తమ దివిటీలు ఆరిపోకుండా చక్కగా వాళ్ళు అంటే దానికి అర్థమైంది, ప్రతి ప్రార్థనలు అటెండ్ అయ్యే దేవునికి అందుబాటులో ఉండి వాళ్ళు దేవునికి మార్గంలో నడుస్తూ ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారంట? హాయిగా నిద్రపోతా, పాస్టర్ గారు చెబుతాడులే ఆదివారం ఒకసారి, ఇలాంటివి మాకు చాలా తెలుసు మాకు అని హాయిగా 2 ముక్కలు తిని నిద్రపోతా ఉన్నారంట. ఈలో పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. అంతటా తలుపు వేయబడిందండి. ఆ తరువాత వాళ్ళు తలుపు కొడతా ఉన్నారంట పెద్ద పెద్దగా. అయ్యా యేసయ్యా తలుపు తీయ్యా, మేము ఉపవాస ప్రార్థనలో అప్పుడు వచ్చాం, మేము రాయా, మేము ఎవరు అయ్యా, మాకు తలుపు తీయ్యా, మేము రక్షణ పొందాం, మేము బాప్తీసం తీసుకున్నాం ప్రభువా, అయ్యా మేము పలానా టంగుటు ఇండియా పెంతెకొస్తే దేవుని సంఘం మా పాస్టర్ గారు, అయ్యా పలానా ఆయన తలుపు తీయ అంటే తీసాడా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరెవరో, మిమ్మల్ని నేను ఎరుగునని మీతో. ఎవరు తెలుసు? వీళ్ళు అన్యులు కాదండి, అన్యులు కాదు. అన్యులు అనుకున్నారు గవుక్కన, అన్యులు కాదండి. ఆ వినాయకుని ఎత్తుకెళ్ళి ఊరేకి వాళ్ళు కాదండి వీళ్ళు. స్వయాన్ని ఎవరో తెలుసా? వీళ్ళు ఎవరు? కన్యకలు అంటే ఎవరు? రక్షణ పొంది బాప్తీసం తీసుకొని నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు. అందుకని యేసు ప్రభువు ఎన్నోసార్లు ఒక సందర్భంలో కూడా, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సాయిదా, మీ మధ్యలో చేసిన అద్భుతాలు, సీదోను ఇంకొక పట్టణం ఉంది అక్కడ చేసిన వాళ్ళు ఈ పాటికి మారు మనసు పొందేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నా ఒకవేళ దేవుడు మన అంబేద్కర్ నగర్లో కూడా ఎక్కడెక్కడైనా ఒకవేళ చర్చి కట్టుంటే సంఘం నిండిపోయేదేమో. దేవుడు మన అంబేద్కర్ నగర్ దాటి బయటికి వెళ్ళటం లేదని మీరు గమనించారు లేదో? మన అంబేద్కర్ నగర్ దాటి బయటికి వెళ్ళటం యేసయ్య ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమర్థమైంది నా మాటలు? అర్థమవుతున్నాయా? యేసయ్య మన అంబేద్కర్ నగర్లోనే ఉన్నాడండి. ఆ స్పీడ్ బ్రేక్ ఉంది, అక్కడి నుంచి కదా అంబేద్కర్ నగర్ స్టార్ట్, అక్కడ దాకే. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళట్లేదు. ఎందుకని చెప్పండి అమ్మా? మనం కనపరచలేకపోతున్నాం. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు యేసయ్య. అంబేద్కర్ నగర్ దాటి బయటికి వెళ్ళటం లేదండి. మనకు గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ విగ్రహాలన్నీ మన అంబేద్కర్లో తిరుగుతున్నాయి, మన చుట్టుపక్కల మొత్తం తిరుగుతున్నారు. రోషం రావట్లేదా క్రైస్తవులుగా? ప్రార్థన భారం రావట్లేదా? మన ప్రాంతం మార్చబడాలని, ప్రతి విధమైన దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా ఆపివేయబడాలని. కాబట్టి మొదటిగా ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ దేవుడైన యెహోవాకి నువ్వు కనబడటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. నువ్వు సిద్ధపడకపోతే, ఈరోజు నిన్ను నువ్వు దేవుని కనపరచుకోవడానికి సిద్ధపరచుకోకపోతే, నీ కష్టకాలంలో ఒకవేళ దేవుడు ఎవరో ఒకవేళ ఆయన చేతులెత్తేస్తే ప్రైజ్ ది లార్డ్, అంతగానమే నేడు అనబడే సమయం ఉండగానే, ప్రైజ్ ది లార్డ్, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే, మన యవ్వనం ఉండగానే, మనకి జ్ఞానం ఉండగానే, మనకు తెలివి ఉండగానే, నేడు అనబడే సమయము ఉండగానే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, పడితే మరలా తిరిగి లెగవాలి. మరలా మనము ఎక్కడ పడిపోయాం మన పరిస్థితి నుంచి లేచి, అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 13వ అధ్యాయంలో, హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా ఆలోచింతుము చాలండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము.
ఏం చేయాలంట? కొందరు మానుకుంటా ఉన్నారండి. దేనికి? సమాజముగా గ్యాదర్ అవటానికి, సమాజముగా చేరటానికి చాలామంది మానుకుంటున్నారు. మీరు అలాగ మానుకోవద్దు. మీరు ఏమి చేయాలి? ప్రతి ప్రార్థనకి అటెండ్ అయ్యి మానుకొనుచున్నట్లుగా మీరు మానుకొనక ఒక్కరినొక్కడు హెచ్చరించుకోనండి. ఆత్మ సంబంధముగా ప్రార్థన చేసుకున్నావా లేదా? దేవుని ఎలాగ ఉన్నావు? హెచ్చరించుచు ఒక్కరినొక్కడు ఆ దినము ఏ దినమండి? యేసయ్య రాకడ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనము పూర్వకాలం కంటే ఈ అంచె దినాల్లో ఇంకా మీరు దేవుని దగ్గర ఎక్కువగా అధికమవ్వాలి. మీ ప్రార్థన అధికమవ్వాలి, మీ భక్తి అధికమవ్వాలి, దేవుని ఆత్మ నడిపింపులు అధికమవ్వాలి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రియలలో మీరు అధికమవ్వాలి. అధికమవుతున్నామా? లేకపోతే రోజు రోజుకి మనం దిగజారిపోతున్నామా? యెరూషలేము నుంచి యెరికోకు వ్యక్తిలాగా మనము కూడా డే బై డే దిగిపోతున్నామా? లేకపోతే ఎక్కలేని కొండ ఎక్కించుములాగా మనము సీనాయి కొండ మీదకి ఎక్కుకుంటా వెళ్తున్నామా? లేకపోతే దిగిపోతా ఉన్నామా? ఎవరు ఎక్కగలరో తెలుసా? ఎవరైతే దేవునికి వాళ్ళు కనపరుచు కొనగలరో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిగా ఈరోజు ప్రియ దేవుని సంఘం ఆమోస్ అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకములో మీరు ఎక్కడ కనపడకపోయినా పర్వాలేదండి. మీరు దేవునికి కనపడితే చాలమ్మా. మీ బాధలన్నీ దేవుడు తొలగించగలడు. మీరు దేవుని సన్నిధిని సిద్ధపడితే చాలు. దేవుడు మీకు ఆయుష్ను పొడిగించగలిగిన దేవుడు ఆయన. మీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు, క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుడు, మీ అవసరాలు తీర్చగలిగిన దేవుడు, మీ నిందలన్నిటిని కూడా కొట్టివేయగలిగిన దేవుడు ఆయన. హిజ్కియాకి రోగం వచ్చిందండి. ఎవరికి కనపడటానికి సిద్ధపడటానికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? హాస్పిటల్కి వెళ్ళాడా? ప్రఖ్యాతి పొందిన హాస్పిటల్కి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు కనపడటానికి? దేవుని సన్నిధికి వెళ్ళి గోడ వైపు తన ముఖము తిప్పుకొని, దేవా నీ సన్నిధిలో రాత్రి కూడా విన్నాం కదా, నేను ఎలాగా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం. ఇప్పుడు ఎవరికి కనపడ్డాడు హిజ్కియా? దేవుని కనపడ్డాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కనపడ్డాడు కాబట్టి ఆ వచ్చిన ఆ భయంకరమైన మరణకరమైన వ్యాధి నుంచి దేవుడు స్వస్థతనిచ్చి ఆయుష్ను పొడిగించాడు ఆయన. చప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హన్నాకి నింద వచ్చింది, అందరూ ఎగతాళి చేస్తున్నారు గొడ్రాలని. ఎక్కడికి వెళ్ళిందని కనపడటానికి? రామా అనే ఊరిలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి, చాలా దూరమైన, చాలా దూరం తెలుసా, కొన్ని మైళ్ళు అండి. వెళ్ళి ఆ రోజంతా అక్కడ గడిపి దైవజనుడికి కూడా అర్థము కాకుండా దుఃఖముకురాలై దేవునితో తన ఘోష అంతా, తన యొక్క ఆ ఘోష హృదయమునున్న భారమంతా చెప్పుకుంది. సాయంత్రానికల్లా ఆమెకి నెమ్మది వచ్చింది. దైవజనుడు వాగ్దానం ఇచ్చాడు. మరుసటి ఆటకి దేవుడు ఆమెకి చక్కని బిడ్డనిచ్చాడండి, సమూయేలు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హన్న ఎక్కడికి వెళ్ళి కనపడింది? దేవుని సన్నిధిలో కనపడిందండి. ఈరోజు నువ్వు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ కనపడడానికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడ కనపడి వెళ్తే? నువ్వు దేవుని సన్నిధిని తప్ప, దైవజనుడిగా చెబుతున్నాను, నువ్వు దేవుని సన్నిధిని తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళి కనపడినా నీ సమస్య రెట్టింపు అయితే తప్ప నీ సమస్యకి పరిష్కారం దొరకదండి. నీ వ్యాధికి పరిష్కారము దొరకదు, నీ నిందకి పరిష్కారము దొరకదు. నువ్వు కనపడవలసిన ప్రదేశము దేవుని సన్నిధి తప్ప వేరొకటి లేదండి. ఈరోజు దేవుని ప్రజలమైన మనము కూడా కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా అండి? ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం? అన్యులు చేసినట్లుగా మనము కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం. ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ. సౌలుకి కష్టం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు? అని దేవుని కనపడకుండా, దేవుని దగ్గర సిద్ధపడకుండా కర్ణ పిశాచులు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి దేవుడు ఏమి చెబుతాడా చెప్పండి అమ్మా అంటే, ఆమె దురాత్మ చేత నింపబడి సేమ్ దేవుడు ఏది చెప్పాడు అదే చెప్పాడు. రేపు నువ్వు నా దగ్గర ఉంటావయ్యా. అదే జరిగింది. సౌలు తన బిడ్డ చనిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు మనము సమస్యలో నువ్వు ఎక్కడ కనపడడానికి వెళ్తున్నావు? సమస్యలు లేవన్నట్లుగా ఉండొద్దండి. ఈరోజు మనం చాలా భక్తి జీవితం నటిస్తున్నాం. నిద్రపోయేవాడిని లేపచ్చు, కానీ నిద్రపోయినట్టు నటించామనుకోండి లేపగలమా? ఈరోజు మనం కూడా అలాగే ఉంటున్న భక్తిలో. నాకు దేవుడు దగ్గరగా ఉన్నాడు పాస్టర్ గారండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, నాకు ఏం అనుకుంటున్నావు? అసలు నిజంగా దేవుడు మనతో ఉన్నాడు అంటారా? దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అలా అనుకుంటే అది నటన అంటారు కదా. నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్రపోయినట్లుగా నటిస్తే
ఎవరు లేపలేరండి. ఇప్పుడు మనం భక్తి గలవారం అని మనం చెప్పుకుంటా ఉంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఆయన మౌనంగా చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆ యొక్క స్టేజ్ని దాటి యథార్థముగా దేవుని దగ్గర మనల్ని మనం కనపరుచుకుని సిద్ధపరుచుకుంటే దేవుడు తగిన దీవెన మనకిస్తాడు ఆయన. హల్లెలూయా. రెండవదిగా ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడండి. చాలండి. మొదటిగా అమ్మా మీ కష్టంలో ఎక్కడ మీరు కనపడాలి చెప్పండి అమ్మా. నిద్రపోతాం చాలామంది. హల్లెలూయా. ఎక్కడ కనపడటానికి మనం సిద్ధపడాలి? మీ కష్టంలో దేవుని దగ్గరికి రండి అమ్మా. దేవుని దగ్గరికి రండి. దేవుని విడిచిపెట్టవాకండి. మీ 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 వ్యాధిలో మీ బాధలో దేవుని దగ్గరికి రండి. దేవుడు పరిష్కారము చూపిస్తాడా ఆయన. దేవుని దగ్గరికి రావడానికి అది ఏ సమయమైనా కనపడడానికి సిద్ధపడండి. దేవుని సన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయవాకండి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని సన్నిధికి వచ్చి భక్తుల జీవిత చరిత్రలో కానీ మన జీవితాల్లో కానీ దేవుని సన్నిధికి వచ్చి నిష్ఫలముగా తిరిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. మనం దేవుని సన్నిధి ఎందుకు మనం కనపడలేకపోతున్నాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అటువంటి దేవుని సన్నిధి మనతో వస్తున్న దేవుడు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి తెలుసు కదా. రెండవదిగా ఎజ్రా గ్రంథంలో అంటున్నాడు, ఎజ్రా మీరు దేవుని చిత్తానుసారంగా నడవటానికి మీరు సిద్ధపడండి. ఎవరి చిత్తానుసారముగా? మన చిత్తానుసారంగా కాదండి. మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని చిత్తం ఏదో కనుక్కొని ఆయన చిత్తానుసారముగా నడవటానికి సిద్ధపడండి అమ్మా. దేవుని చిత్తం ఏందో కనుక్కోండి. మీ ఉద్యోగమైన మరి ఏదైనా దేవుని దగ్గర కనుక్కొని ఆయన చిత్తానుసారముగా నడవటానికి మీరు సిద్ధపడండి. మన సొంత ఆలోచన చొప్పున నడవడానికి మనం సిద్ధపడితే అది ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రయోజనం ఉండదండి. ఎందుకని? లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని యొక్క చిత్తము ఎరిగియుండి సిద్ధపడక ఉండి దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తంలో నడవనప్పుడు మనకేం జరుగుతుంది? కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి. దెబ్బలంటే దేవుడు వచ్చి కర్రతో కొడతాడని కాదు అర్థం. కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం, కొన్ని ఇబ్బందులు, కొన్ని బలహీనమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఎందుకో తెలుసా? వచ్చే ప్రతి సమస్య దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదండి. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఏమి జరిగిద్ది? సంతోషంగా ఉంటాం. నీ చిత్తము చేయడం నాకు సంతోషమయ్యా అని దావీదు అంటున్నాడు. దేవుని చిత్తంలో లేకపోతే ఏమి జరిగిద్ది? యోనాకి ఏమి జరిగింది తెలుసు కదా. యోనా ఏమి చేయాలి అని దేవుని చిత్తం, నీనేవేకి వెళ్ళి నీనేవే పట్టణంలో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. కానీ మనోడు ఏం చేశాడు? తర్షీష్కి వెళ్ళి అక్కడ టికెట్ రిజర్వేషన్ చేయించుకొని వాడు ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోతున్నాడంట. సమాధానం లేదండి, సంతోషం లేదు. నిజంగా నిద్రపోతున్నాడు అనుకుని లేదు, భయపడిపోతా ఉన్నాడు, దేవుని సన్నిధిలోంచి పారిపోతా ఉన్నాడు. యోనా అనుకున్నాడు దేవుని తక్కువ అంచనా వేశాడు. దేవుడు ఇక్కడికి రాళ్లే, ఈ సముద్రం అడుగు భాగంలో దేవుడు రాళ్లే అనుకున్నాడు. కానీ యోనా అలా అనుకుంటూ ఉండగానే వాడ మీద పెద్ద తుఫాను వచ్చింది, తుఫాను రేగింది. అక్కడ దేవుడు ఆల్రెడీ ఒక తిమింగలాన్ని పెట్టాడు. అంతజుని ఎలా జరిగిందో దేవుని చిత్తంలోనికి వచ్చేదాకా యోనాని దేవుడు విడిచిపెట్టలేదమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మరలా యోనా దేవుని దగ్గర సరి చేసుకొని దేవుని చిత్తంలో నడవటానికి తను తీర్మానం తీసుకున్నాడో యోనాకి దేవుడు ధైర్యాన్ని మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు రెండవసారి. ఇప్పుడు డైరెక్ట్గా నీనేవేకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. నీనేవేకి వెళ్ళి యోనా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది దేవుని యొక్క మనసును కరిగి చేశారండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే మన సొంత ఆలోచన చేయడానికి ఎంత సిద్ధపరుస్తున్నాం, ఎంత ధనాన్ని వృధా చేసుకుంటున్నాం, ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, ఎంత ఆరోగ్యాన్ని, ఎంత సమయాన్ని అన్నీ వృధా చేసుకుంటున్నాం. కానీ నువ్వు దేవుని చిత్తాన్ని చేయటానికి నీ సమయాన్ని నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు?
ఎజ్రా అంటున్నాడు, మీరు దేవుని చిత్తానుసారముగా నడవటానికి మీరు సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని చిత్తంలో నడవడానికి సిద్ధపడండి. మీరు దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి సిద్ధపడండి. మీరు దేవుని చిత్తం ఏదో గుర్తెరిగి దేవుని చిత్తము కాదా. అందుకు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదవండి, మొదటి వచనం నుంచి. కాబట్టి సహోదరులారా, అది 2వ వచనం చదవమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఎలాగ మనం రూపాంతరం పొందాలి? ఈరోజు మనము దేవుని మందిరానికి వచ్చాము. ఎప్పుడైనా మనం హృదయపూర్వకంగా ఏదేదో ప్రార్థన కాదండి, దేవా నీ చిత్తం ఏంటి నాయన నాకు బయలుపరచని ఎప్పుడైనా మనం దేవుని దగ్గర అడిగామా? నీ చిత్తము నాకు అయ్యా బయలుపరచయ్యా, నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభువా, నీ చిత్తానుసారముగా అయ్యా నన్ను మలుచు ప్రభువా అని మనం ఎప్పుడైనా అడిగామా? అడగలేదండి. ఎందుకని? మనకి ఇష్టం లేదు, దేవుని చిత్తము నడవడానికి ఇష్టం లేదు. కాబట్టి మనం ఏదో వరకు పెదవులతోటి అయ్యా దేవా నీ చిత్తము జరిగించి అంటున్నామే, కానీ నిజముగా దేవుని దగ్గర తన చిత్తాన్ని కనుక్కొని ఆ చిత్తంలో నడవటానికి తగిన అప్పగించుకోవటం, తగిన విధేయత, తగిన లోబడుట మన దగ్గర ఉన్నదా? నీ దగ్గర లోబడటం లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనకి ఎలాగ బయలుపరుస్తాడు? ఎలాగ దేవుడు మనతో మాట్లాడతాడండి? దేవుని దగ్గర మనం చిత్తం అడిగేది ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అది మొదటగా ఏం చేయాలి? దేవుని చిత్తంలో నడవాలంటే ఏం చేయాలి తెలుసమ్మా? మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి, సరెండర్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. సరెండర్ అంటే అర్థమైంది తెలుసా? సరెండర్ అంటే అర్థమైంది తెలుసా? ఇంక ఏది జరిగినా చెప్పండి అమ్మా, అది నీ చిత్తమే. అది కష్టమైనా, కష్టం వస్తే ఇంకా దేవుని చిత్తం కాదు అనుకోకూడదండి. యోబు దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టే ఏదైనా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి శరీరాలు సమర్పించేశారని అగ్నిగుండానికి. చచ్చిపోతే చచ్చిపోయాం. ఈరోజు అలాంటి ధైర్యం కలిగిన భక్తి మనం చేస్తున్నామా? లేకపోతే కష్టం రాగాలే, ఏదైనా వ్యాధి రాగాలే, బాధ రాగాలే, అమ్మో దేవుడు లేడు, నేను మందిరానికి రానయ్యా, ఇంటి దగ్గర కూర్చుంటాను ప్రభువా, ఇన్ని సంవత్సరాలు వచ్చి నాకు ఏమి జరగలేదంటే ఏమి జరిగిద్దండి? దేవుడు ఎలా చేస్తాడు? మీ శరీరాలు దేవునికి మీరు సమర్పించుకుంటే అప్పుడు దేవుడు మన జీవితాల్లో దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్టు వలన ఎలాగుంటుంది దేవుని చిత్తం? మీ మనస్సు మారి దేవుని చిత్తం ఎలాగుంటుంది? అది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం ఎలాగుంటుందో తెలుసా? అది ఉత్తమముగా ఉంటుందండి. రెండవదిగా దేవుని చిత్తం ఎలాగుంటుందో తెలుసా? అనుకూలముగా ఉంటుంది. మూడవదిగా దేవుని చిత్తము సంపూర్ణముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ప్రియ దేవుని సంగమా, మీరు దేవుని చిత్తానుసారముగా నడవటానికి మీరు సిద్ధపడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ధైర్యముగా పాస్టర్ గారండి నేను దేవుని చిత్తములో ఉన్నాను, నేను దేవుని చిత్తంలో నడుస్తున్నాను, నేను దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాను అని ఎంతమంది మనం ధైర్యంగా చెప్పగలం? ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ద్వారా తను జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేని కొరకు సిద్ధపడాలి అంటే దేవుని చిత్తము చొప్పున నువ్వు జరిగించడానికి నువ్వు సిద్ధపడాలండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దేవుని యొక్క మాటల ద్వారా అయ్యా నీ చిత్తము చొప్పున నేను నడుస్తాను ప్రభువా, నీ చిత్తము చొప్పున నేను జీవిస్తాను ప్రభువా అని నువ్వు సిద్ధపడడానికి ప్రయత్నం చేయాలి. మూడవదిగా 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను ఇట్లా చేరక
తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. మొదటిగా ఏ విషయంలో మనం సిద్ధపడాలండి? చాలామంది ఎక్కడో ఉన్నారు, ఇక్కడ వాక్యం చెబుతుంటే నేను గమనిస్తా ఉన్నా, అసలు వినటానికి కూడా మనసు మీరు చూపటం లేదండి. చాలామంది తిరుగుతున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఎక్కడ సిద్ధపడాలి? మొదటిగా మనము దేవుని సన్నిధానానికి కనపడటానికి సిద్ధపడాలి. రెండవదిగా దేవుని చిత్తము చేయటానికి మనం సిద్ధపడాలి. మూడవదిగా తిమోతితో పౌలు అంటున్నాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎన్నోసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, దేవా నన్ను వాడుకయ్యా, దేవా నేను ఇది చేయాలి అది చేయాలి అనుకుంటాం. నువ్వు వాడబడే ముందు ఏం చేయాలో తెలుసా? అర్హమైన పాత్రగా సిద్ధపడాలండి. సిద్ధపడకుండా దేవుడు మనల్ని ఎలాగ వాడుకుంటాడు? సిద్ధపడకుండా దేవుడు మనల్ని ఎలాగా దీవిస్తాడు? ఆ పైన వచనంలో చదవండి, స్పష్టంగా మనకు అర్థమయ్యింది. 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవయు మంటివియు ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకు కొన్ని వినియోగించబడును. అప్పుడు ఈ మాట చెప్పాడు పౌలు గారు, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనుచు యజమానుడు వాడుకొనుడు అర్హమైన పాత్రగా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన ఇంట్లో ఏ పాత్రలు ఉన్నాయి చెప్పండి? మీ ఇంట్లో మట్టి పాత్రలు ఉన్నాయా? చేపల కూర ఉండేటప్పుడు మట్టి పాత్రలు ఎవరు ఉండట్లేదా? ప్రైజ్ ది లార్డ్. వెండి పాత్రలు ఎవరిలో ఉన్నాయి? లేవా? బంగారు పాత్రలు ఉండాలండి, ఉన్నాయా ఎవరింట్లో అయినా? కానీ గొప్ప ఇంటిలో కొంతమంది ఇళ్లలో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, కర్రతో చేసిన పాత్రలు కూడా ఉన్నాయేమో, ఉంటాయి. ఉడ్డుతో చేసిన పాత్రలు కూడా ఉన్నాయండి, మట్టితో చేసిన పాత్రలు కూడా ఉంటాయి. అంటే చాలా రకాల పాత్రలు ఉంటాయి. కానీ అన్నీ కూడా మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏది ఏట్లో వాడాలో వాటిలో ఆ పాత్రను వాడతాం. ఏ పాత్ర అయినా, అది మంటి పాత్ర అయినా, కర్ర పాత్ర అయినా, బంగారు పాత్ర అయినా, వెండి పాత్ర అయినా, వాడబడే ముందు పాత్రలు మనం ఏం చేస్తామో తెలుసా? శుభ్రపరుస్తామండి. ప్రైజ్ ది లార్డ్. ఆ పాత్రను మనం ఏం చేయాలి తెలుసా? పవిత్రపరచాలి, శుభ్రపరచాలి. అది ఒకవేళ ఈ పూట కడిగినదైనా రేపు వండాలంటే దాన్ని మరలా శుభ్రపరిచి దాన్ని మనం వాడతాం. అలాగ వాడతామా? లేకపోతే ఎక్కడొక బూజు పట్టింది అనుకుంటే చాంతున పొయ్యి మీద పెట్టి చేపల కూర వండేస్తామా? వండాం. ఇప్పుడు మన పాత్రలకే మనం అంత వాల్యూ ఇస్తే, ఇప్పుడు దేవుని ద్వారా వాడబడాలి అంటే అర్హమైన పాత్రగా ఉండటానికి మనం ఎంత సిద్ధపడుతున్నాం? ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా యజమానుడు వాడుకొనటానికి, యజమానుడి చేతిలో నువ్వు ఆశీర్వాదానికి కారకుడిగా ఉండటానికి నువ్వు అర్హమైన పాత్రవా లేకపోతే అనర్హమైన పాత్రగా, ఒక మూల త్రోయబడిన పాత్రగా నువ్వు ఉన్నావా? ప్రతి ఇంటిలో అన్ని పాత్రలు వాడరండి. అన్ని పాత్రలు వాడతారండి మీ ఇంట్లో? ఏది ఉపయోగమైందో దాన్నే వాడతాం, ఏది పనికి వచ్చిందో దాన్నే వాడతారు. పనికిరాని పాత్రలు ఏం చేస్తాం? ఆ పైన మచ్చు ఉందనుకుంటే దాని మీద పెట్టేస్తాం. ఏదో క్రిస్మస్కో లేకపోతే ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి తీస్తామండి. నువ్వు అలాంటి పాత్రగా ఉన్నావా లేకపోతే పనికొచ్చే పాత్రగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. పనికిరాని పాత్రల వల్ల దేవునికి ప్రయోజనం లేదండి. నువ్వు ఎలాగ ఉండాలి? పనికొచ్చే పాత్రగా ఉండాలి. పనికొచ్చే పాత్రగా ఉండాలి అంటే శుభ్రపరచబడాలి. రెండవదిగా సారి మీదకి ఎక్కాలండి. సారి మీదకి ఎక్కడం అంటే కుమ్మరి వాని చేతిలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతిలోనికి వెళితే ఆయన తనకిష్టం వచ్చిన పాత్రగా చేస్తాడు. ఏ పాత్ర ఆయనకి తెలుసండి. నిన్ను ఏ పాత్రగా చేస్తే ఆయనకి ఇష్టమో, నువ్వు ఏ పాత్రగా ఉంటే దేవుడు నిన్ను కోరతాడో, నిన్ను వాడుకుంటాడో ఆయనకి తెలుసండి. అందుకు ఇర్మియాతో చెప్పాడు, ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియాకి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. కుమ్మరివాడు ఒక పాత్రను చేస్తా ఉన్నాడు. ఆ పాత్ర విడిపోయిందంట. ఆ విడిపోయిన పాత్రని పక్కన వేయకుండా ఆ పాత్రను తీసుకుని మరలా తనకిష్టం వచ్చినట్లుగా ఇంకొక పాత్రను దేవుడు చేశాడు. యేసయ్య చెప్పింది చేపలు వండే పాత్ర, చికెన్ వండే పాత్ర కాదండి. పాత్ర అంటే మనమే. నువ్వు దేవునికి ఒక పాత్రవి.
అయితే ఈరోజు యజమానుడైన యేసయ్య నిన్ను వాడుకోవాలంటే, నిన్ను దీవించాలి అంటే నీ పాత్ర నీవు ఎలాగ ఉన్నావు? యజమానుడు వాడుకున్న అర్హమైన వ్యక్తిగా ఉన్నావా, అనర్హమైన వ్యక్తిగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పాలి? దేవా, నన్ను అయ్యా నేను పనికొచ్చే పాత్రగా నన్ను చేయి నాయనా. పనికిరాని పాత్రనని కుమ్మరి ఓ కుమ్మరి అనే పాటలు ఉండి దాని వచ్చిన భలే ఉంటాయి కదా. అయ్యా పనికిరాని పాత్రను తీసి పారవేయద్దయ్యా, పనికొచ్చే పాత్రగా చేయి నాయనా. నన్ను మోల్డ్ చేయి ప్రభువా, నన్ను సరిచేయి నాయనా. అయ్యా నీ సారి మీద ఉంచి నన్ను ప్రభువా నీకు ఇష్టం వచ్చిన పాత్రగా చేయి ప్రభువా. అలాగ చేసినప్పుడే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందండి. నువ్వు పాట పాడినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఏది చేసినా దేవునికి మహిమ కలుగుతుంది తప్ప మన పాత్ర శుభ్రపరచబడకుండా మనం ఏది చేసినా దేవునికి ఎటువంటి ప్రయోజనం ఉండదండి. వాడబడే ముందు పాత్ర ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. యెషయా జీవితంలో అదే జరిగింది. యెషయా ఉజ్జియా మరణించిన తర్వాత 6వ అధ్యాయంలో పరలోకంలో దర్శనం చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవదూతలు పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో యెషయానా ఒక్క నిమిషం, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యుసింహాసనం ప్రభువును ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అది కాదు, వారి కంఠస్వరము వల్ల గడప కమ్ములు పునాదులు అదురుచు మందిరము ధూమము చేత నిండగా నేను నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల కల జనుల మధ్యను నివసించేవాడను, నేను నశించి తిని. 6వ వచనం, అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుంచి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకు నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను. 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అప్పుడు నేను చిత్తగించుమయ్యా, నేను ఉన్నాను, నన్ను పంపమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యెషయా దేవుడు వాడుకోవటానికి సిద్ధపడ్డాడండి. ఇప్పుడు యెషయాని దేవుడు వాడుకునే ముందు యెషయాలో ఏమి జరిగిందో తెలుసా? అదంతా చదివించింది దేనికంటే మీరు వింటారనండి. ఏమి జరిగింది? ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పరలోకంలో ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆ పరలోకంలో ఆ శరాపులు కెరూబులు దేవుని ఆరాధన చేస్తూ ఉంటే యెషయా దర్శనంలో చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దేవదూతల్లో ఒకడు వచ్చి యెషయా నోటికి ఒక నిప్పును తగిలించాడు. ఆ నిప్పు ఎప్పుడైతే యెషయా నోటికి తగిలిందో ఆ దూత అంటున్నాడు, యెషయా నీ నోటికి నిప్పు తగిలింది కనుక నీ పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం అయిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికంటే ముందు యెషయా ఒకటి ఒప్పుకున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన వ్యక్తిని, అపవిత్రమైన పెదవులు కలిగిన జనాల మధ్య ఉన్నానయ్యా అని ఒప్పుకున్నప్పుడు వెంటనే అతని నోటికి ఒక నిప్పు తగిలిందండి. ఎప్పుడైతే నిప్పు తగిలిందో యెషయా సిద్ధపడిన పాత్రగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వెంటనే దేవుడు అడుగుతున్నాడు, ఎవరిని నేను పంపుతాను అన్నప్పుడు వెంటనే యెషయా చెయ్యెత్తాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంతమంది చెయ్యెత్తగలరో చెప్పండి అండి. దేవుడు ఒకవేళ అమ్మా నేను నిన్ను వాడుకుంటాను, ఎంతమంది చేయగలరు? దేవుడు వాడుకోవాలంటే ఈ అనుభవం జరగాలండి. ఆరాధనలు అందుకనే చేసేది, నిప్పు మన నోటికి తగలాలి, అభిషేకం మన నోట్లో, దేవుని అభిషేకం మనం నింపబడాలి. దేవుని అభిషేకంతో మనం నింపబడి, దేవుని అభిషేకంతో మనం తాకబడి, మన లోపల ఉన్న ప్రతి మస్టు కానీ మాలిన్యము కానీ అదంతా కూడా తీసివేయబడి, దేవా నేను సిద్ధము నాయనా, నేను సిద్ధపరిచిన పాత్రగా నేను ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకయ్యా. వాడుకోవటం అంటే చెప్పండి అమ్మ, వాడుకోవటం అంటే అసలు ఏంది? నాలుగు వాక్యం చెప్పడం ఇక్కడ కూర్చొని చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఈ పాత్రలు, అన్ని పాత్రలు అన్నం వండుతావా? ఒక పాత్ర అన్నం వండటానికి, ఇంకొక పాత్ర కూర చేయటం, ఇంకొక పాత్ర చెప్పండి. ఈరోజు ఏం కూర చేసి వచ్చారు? ఒక పాత్ర చేపల కూర, ఇంకొక పాత్ర, అన్నీ ఒకే పాత్రలు వండుతామా? లేదండి. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దానికి కేటాయించింది. సేమ్ దేవుడిని దేనికి వాడుకోనగలడో అది దేవునికి మాత్రమే తెలుసు. అది ఏదైనా, దేవుని మందిరంలో అది చిన్నదైనా పెద్దదైనా, అది మరి ఏదైనా, అయ్యా నేను ఎట్లా వాడబడాలో ప్రభువా, నన్ను బలపరచు ప్రభు అంటే దేవుడు ఏ విషయంలో అయినా వాడుకున్నట్టుగా ఆయన సమర్థుడైన దేవుడు ఆయన.
హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాడు ప్రియ దేవుని సంగమా. యేసయ్య రాబోతున్నాడమ్మా. ఆయన ఎప్పుడు వస్తాడు ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ ఆయన వచ్చే ముందు ఆయన చెప్పాడు, నేను వచ్చే ముందు ఈ సూచనలు జరుగుతాయి, కరువులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ప్రేమ చల్లారిపోద్ది, దేవుని ప్రజల మీదకి అనేక కుట్రలు జరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులకు విరోధముగా ఎన్నో సంస్థలు ఏర్పరచబడతా ఉన్నాయండి. దేవుని ప్రజలు ఎలాగైనా క్రైస్తవుల మీద హింసలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలకు విరోధంగా బోధకుల్లో నుంచే విరోధమైన బోధకులు లేపబడతా ఉన్నారు. ఈ మధ్యకాలం ఎన్నో మీరు యూట్యూబ్లో చూస్తున్నారు లేదో కానీ ఎన్నో క్రైస్తవుల్ని దెబ్బతీసేటట్టు, క్రైస్తవ విశ్వాసంలో నుంచి లాగేటట్లుగా, దేవుడు లేడు అన్నట్లుగా దొంగ బోధలు బయలుదేరుతా ఉన్నాయండి. మందిరానికి వెళ్ళదు, ఆ ఇంటి దగ్గర కూర్చొని వాక్యం వినడం చాలని ఒకళ్ళు బోధ, ఒకళ్ళు ఇంకొక బోధ, రక్షణ పొందను పోయినా పర్లేదని ఒక బోధ, ఎన్నో రీతులుగా మీరు ఇంట్లోనే ఉండి కానుక పంపించిన చాలు, మీరు మందిరానికి వెళ్ళొద్దని ఒక బోధ. ఎన్నో తప్పుడు బోధలు బయలుదేరుతున్నాయి తెలుసా? ఎన్నో దుర్బోధలు బయలుదేరినాయి తెలుసా? ఇవన్నీ దేని కొరకో తెలుసా? ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అంచె దినాలు అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులు మోసగిస్తారు. ఆయన ఉద్యమం జరిగేది అదేనండి. అందుకని ఏర్పరచబడిన, పిలువబడిన వాళ్ళు అనేకులు. ఏర్పరచబడటం అంటే ఈ కేటగిరీ ఎవరు? ఇంకొక మాట, సిద్ధపరచబడిన వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు. మందిరానికి 3000 మంది రావచ్చు, చివరికి ఎంతమంది మిగిలేది చెప్పండి అమ్మా. కానాను దేశానికి ఎంతమంది సిద్ధపడ్డారు వెళ్ళటానికి? బైబిల్లో సంఖ్య లేదు కానీ 6 లక్షల మంది అని ఉంది, అంటే కాలు బలము. కానీ చివరికి ఎంతమంది మిగిలారు చెప్పండి అమ్మా. మాట్లాడరా? ఆకలేస్తుందా? ఇద్దరే. గిద్యోను కాలంలో యుద్ధం చేయడానికి 32,000 మంది సిద్ధపడ్డారు. చివరికి ఎంతమంది యుద్ధం చేయడానికి లేదు తెలుసా? 300 మంది. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు శిష్యులు అసలు ఎంతమంది తెలుసు వెంబడించింది? ఎంతమంది వెంబడించింది చెప్పండి? శిష్యులు ఎంతమంది? యేసుప్రభు వారికి 12 మందా 70 మందా? 70 మంది శిష్యులు. చివరికి ఎంతమంది మిగిలారు? 11 మంది. ఆ ఒక్కడిని కూడా సాతాను ఏం చేశాడు? ట్రాప్ చేశాడు. అంటే ఎంతమంది మిగులుతున్నారు? ఇప్పుడు మనం మిగిలే వాళ్ళలో ఉన్నామా? ఎత్తబడే వాళ్ళలో ఉన్నామా? పిలవబడిన గుంపులో ఉన్నామా? యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడిన గుంపులో ఉన్నామా? నువ్వు ఎక్కడ? నీ స్థానం ఎక్కడ ఉంది? పిలవడానికి అందరినీ పిలిచాడండి ఆయన. ఒకసారి యేసయ్య ఉపమానం కూడా చెప్పాడు. ఆయన పెండ్లి విందు జరుగుతూ ఉంది, మొత్తాన్ని పిలిచాడు, అందరూ వచ్చారు. పిలవబడినప్పుడు ఒక్కడేలా యేసయ్య వాళ్ళందరినీ పంపించి రోడ్డు మీద ఉన్న వాళ్ళని పిలచకరండి రా బాబు, అన్నం మిగిలిపోయిందంటే వాళ్ళందరూ వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒకరి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర పెండ్లి వస్త్రం ఏదయ్యా అంటే, నేను పెండ్లి వస్త్రం వేసుకోలేచ్చలేదు, తీసుకెళ్ళి నరకంలో పడేయండి. అక్కడ పలకబడిన మాట, పిలవబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నువ్వు మందిరానికి రావచ్చండి, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆటంకం లేదండి. దైవజనులందరూ మీకు ఏ ఆటంకం లేదు. మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్తామని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఇది హాస్పిటల్ లాంటిది మందిరం అనేది. ఇది దేవుని రాజ్యము లాంటిది అయినా సరే అనేకులు మనకుంటారు. మనకు ఒకరు విరోధంగా ప్రవర్తించిన వాళ్ళు ఉంటారు. ఎవరినైనా హాస్పిటల్ అందరూ బతికిన వాళ్ళే ఉంటారండి చెప్పండి అమ్మా. హాస్పిటల్లో చెప్పండి, హాస్పిటల్ అందరూ ఉంటారా? లేకపోతే ఓన్లీ ఆరోగ్యం కలిగిన వాళ్ళే ఉంటారా? మన రిమ్స్కి వెళ్ళాను, విజయమ్మ గారు ప్రార్థన చేయడానికి. అక్కడ మామూలుగా వాళ్ళని చూసేసరికి నాకు అసలు ఎందుకు బాగా స్మెల్ వచ్చేస్తా ఉంది. నాకు అర్థమైంది, అక్కడ మార్చురీలో కొంతమంది ఉన్నారు, కొంతమంది బెడ్ మీద ఐసీయూలో కొంతమంది ఉన్నారు, కొంతమంది బయట ఉన్న వాళ్ళు కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది పాపం వాళ్ళ బంధువులందరినీ పాపం ఎక్కడెక్కడో చూసుకుంటూ ఉన్నారు. ఒక్క రకజన కొంతమంది నవ్వుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేషెంట్ ఇంటికి తీసుకునే వాళ్ళు. నాకు అర్థమైంది. నాకు అన్ని రకాల ప్రజలు అక్కడే ఉన్నారండి. రోగం తగ్గిన వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు, తగ్గిన వాళ్ళు బాధపడతా ఉన్నారు, ఇంకొక ఎక్కువ ఐసీయూలో ఉన్నారు, కొంతమంది చనిపోయిన మార్చురీలో తీసుకెళ్తున్నారు, కొంతమంది సంతోషం, కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము పిలవబడిన గుంపులో ఉన్నావా? ఏర్పరచబడితూ సిద్ధపరచబడిన గుంపులో ఉన్నావా? ఏ గుంపులో నువ్వు ఉన్నావు? నువ్వు సిద్ధపరచబడిన గుంపులో నీ పేరు ఉండాలి అంటే మొదటిగా ఈ రోజు నుంచి అయినా ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో కనపడడానికి సిద్ధపడండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్.
రోజుకి ఒక్కసారైనా ప్లీజ్ దైవజనునికి బతిమలాడుతున్నాను, నిద్రలేసిన తర్వాత ఒక్కసారైనా దేవునికి కనపడండి అమ్మా. తినే ముందు కాదండి, చాలా తినే ముందు కనపడతారు. రేసే నీకు వందనాలు, మాకు ఇక అయ్యా మాకు నీకు స్తోత్రం, మాకు ఆత్రమయ్యా. చాలామంది ఇంకా అదే మేము ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. అది కాదని కనపడటం అంటే, నిద్రలేసిన తర్వాత ఒకసారి కనపడండి అమ్మా, నిద్రపోయి ముందు ఒకసారి కనపడండి అమ్మా. దేవుని సన్నిధిలో మీరు కనపడతా ఉండండి. రెండవదిగా దేవుని చిత్తము చేయటానికి సిద్ధపడండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా దేవుడు వాడుకోవటానికి సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం 21:2 ఒకరోజు దేవుడు పెండ్లి కుమారుడు ఎవరి కొరకు రాబోతుందో తెలుసా? పెండ్లి కుమార్తె వలె తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట నేను చూచితిని. ప్రైజ్ ది లార్డ్. ఎలా వస్తున్నాడండి సంఘం? సిద్ధపడి, పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి అలంకరించబడిన వధువు సంఘముగా దిగి రావటం యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘమా, మీరు దేవుని సన్నిధానంలో ఎత్తబడాలి అంటే, దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే, మీరు ఏర్పరచబడిన గుంపులో ఉండాలి అంటే, మీరు ఈ 3 విషయాలు సిద్ధపడవలసిందే. ఒకవేళ మనము పిలువబడిన గుంపులోనే ఇప్పటిదాకా నువ్వు ఉండిపోయావేమో, పిలువబడిన జాబితాలోనే నీ పేరు ఉందేమో, ఏదో నామకార్థముగానే మందిరానికి వచ్చి కాసేపు కూర్చొని మనం వెళతా ఉన్నావేమో, లాభము లేదండి. నువ్వు ఈరోజు ఏర్పరచబడిన గుంపులోనికి నువ్వు రావాలి. నువ్వు సిద్ధపరచబడిన గుంపులోనికి రావాలి. నీ కుటుంబం రావాలి. నువ్వు సిద్ధపడి, నువ్వు అనేకులు సిద్ధపరిచే వ్యక్తిగా నువ్వు ఉండి నీ జీవితాన్ని నువ్వు ప్రభు కొరకు సమర్పించుకోగలిగితే, ప్రైజ్ ది లార్డ్, యేసయ్య రాకడలో నుంచి మనల్ని ఆపగలిగేవాడు ఎవ్వడూ లేడండి. అది శ్రమ అయినా, అది కరువు అయినా, అది ఖడ్గమైనా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడయ్యా? పాస్టర్ గారిని మీరు ఎన్నైనా చెప్పుకోండి, మా పాటికి మేము ఉంటాము అంటే, ఈ వర్తమానాన్ని దేవుడు ఒకరోజు అడుగుతాడండి. అడగడంటారా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు హెచ్చరించడంటారా? మీ పాస్టర్ గారితో నేను ఇలా చెప్పించాను కదా, సిద్ధపడమని చెప్పాను కదా, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పుడే మనము జీవముతో ఉన్నప్పుడే, దేవా నన్ను బలపరచు నాయన, నన్ను సిద్ధపరచండి ప్రభు అని అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనకు దీవించినట్లుగా. మన పోకడ ఎప్పుడు, ఆయన రాకడ ఎప్పుడు ఎవరికి తెలియదండి. యేసయ్య రాకడ ఖచ్చితం. ఆయన ఖచ్చితంగా రాబోతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కొంచెం ఆలస్యం జరిగినా, దేవా మీకు స్తోత్రం నాయన, తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియో అలాగూ చెయ్యని వానికి దెబ్బలు తగులని దేవునికి వాక్యంలో చూస్తా ఉన్నా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవా నువ్వు సిద్ధపడాలమ్మా, నువ్వు సిద్ధపడాలి. భౌతికంగా సిద్ధపడుతున్నావు నిజమే, కానీ ఆత్మీకముగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? దేవుని సన్నిధి కనపడ నువ్వు సిద్ధపడాలి. నువ్వు మనుషులు కనపడతానికి సిద్ధపడుతున్నావు, అధికారులు కనపడతావు సిద్ధపడుతున్నావు, వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్స్ కనపడతానికి సిద్ధపడుతున్నావు, కానీ నీ కష్టములో నీ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుని కనపడటానికి నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు బాధతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు నీ సమస్యను తీర్చగలిగిన దేవునితో నువ్వు గడపడానికి సిద్ధపడుతున్నావా? లేదండి, ఈరోజు మన మనుషుల దగ్గరే మన సమయం అంతా గడుపుతున్నావు. మనుషులతో కనపడాలని మనం సిద్ధపడుతున్నాం. అది ప్రయోజనం లేదండి, అది నిష్ప్రయోజనం. థ్యాంక్ యూ లార్డ్. ఆమోస్ అంటున్నాడు, ఇశ్రాయేలారా నేను మీకు ఇలాగ చేస్తాను కనుక మీ దేవుని సన్నిధి కనపడటానికి సిద్ధపడండి. ఎజ్రా అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు దేవుని చిత్తానుసారంగా నడవటానికి సిద్ధపడండి. ఒకవేళ దేవుని చిత్తం నుంచి మనం తొలగిపోయేవేమో, మూడవదిగా దేవుడు వాడుకోవటానికి సిద్ధపడనమ్మా. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. చేతులు కాలు లేని వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. మనం చూసాం కదా యూట్యూబ్లో, ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నాడండి. చేతులు కాలు లేని వ్యక్తిని నికోలస్ వూయిచిచ్ అని మనకు తెలుసు. చేతులు కాలు లేవు అతనికి, దేవుడు వాడుకుంటున్నాడు.
కారణం ఏం తెలుసా? అతడు అర్హమైన పాత్రగా ఉన్నాడు. కళ్ళు లేని వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు తెలుసా? బిట్రగుంట్ల ఐజయ్య గారిని దైవజనులు గొప్పగా వాడుకుంటున్నాడు. అన్ని అవయవాలు బాగుని మనల్ని ఎందుకు దేవుని చేత వాడబడలేకపోతున్నాం? ఎక్కడ రీజన్? కారణమే తెలుసా? అర్హమైన పాత్రలుగా మనం ఉండటం లేదు. మూడవదిగా, దేవా మీకు వందనాలయ్యా, యజమానుడు వాడుకున్నాడు అర్హమైన పాత్రలుగా నేను ఉంటానయ్యా. నన్ను అర్హమైన పాత్రగా నన్ను చేయండి ప్రభువా. అయ్యా నన్ను సిద్ధపరచండి నాయన. అయ్యా నన్ను కడగండి నాయన. నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా. నన్ను పవిత్రపరచండి నాయన. అయ్యా ఈ పాత్రలో నాయన ఏ మస్టు ఉన్నా అయ్యా మీరు మమ్మల్ని వాడుకోరని మీరు చెప్పారు ప్రభువా. వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సిద్ధపడుతున్నామా లేదా? సిద్ధపడిన పాత్రగా ఉన్నావా లేదా? దేవుని చిత్తము చేయడానికి సిద్ధముగా ఉన్నావా లేదా? దేవుని సన్నిధి కనపడడానికి సిద్ధముగా ఉన్నావా? లేకపోతే ఇంకా కూడా తడువు చేస్తున్నామా? తడువు చేయవాకని దయచేసి. కష్టకాలంలో దేవుడు మనకు సహాయము చేయగలడు. ఏదో నామకార్థంగా ఏదో ఆదివారం మాత్రమే కాదండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి రండి, కనపడండి. దేవుడు అంటున్నాడు రండి మన వివాదములు పరిష్కారం చేసుకుందామని యెషయాతో అంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవా మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉందయ్యా. మీ సన్నిధానంలో ఆనందం ఉందయ్యా. మీ సన్నిధానంలో గొప్ప నెమ్మది ఉంది ప్రభువా. అయ్యా మాకు సిద్ధపడు జీవితము దయచేయండి ప్రభువా. మేము ఏర్పరచబడిన గుంపులో మేము ఉండాలయ్యా. పిలువబడిన గుంపులో మా పేరు ఉండకూడదు ప్రభువా. అయ్యా మేము నాయన అయ్యా యెహోషువ కాలేబుల వలె ప్రభువా మేము నాయన అయ్యా సిద్ధపరచబడిన గుంపులో మేము ఉండాలయ్యా. అటువంటి జీవితం మాకు దయచేయండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం శరణం పాడదాం. శరణం నీ శరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో